365 వత్తులు ఎవరైతే వెలిగిస్తారో ఆ 300 వత్తులు వెలిగించుకుంటే అది దీపారాధన కాదు. అవునా? మరి అది దీపం కాదు. అంటే వెలిగించకపోయినా ఫలితం ఒకటే ఉంటుంది అన్నట్టు. దాంట్లో ముఖ్యంగా ఒక ఆకుని దీపంగా మార్చి ఆ ఆకుతో దీపాన్ని వెలిగించాలి. ఏ ఆకు అది? ఏ ఆకుతో దీపం వెలిగించాలి? పచ్చి ఆకు తల్లి. పచ్చి ఆకుతో దీపం వెలుగుతుందా? నీవెప్పుడైనా విన్నావా ఇది? లేదు, ఇప్పుడే వింటున్నా నేను ఆకుతో దీపం అనేది. పూర్వము రాముల వారికి తేజోవంతమైనటువంటి మహాజ్యోతి, పాండవులకు ఎన్నో విధాలుగా దారి చూపినటువంటి మహాజ్యోతి. అంతేకాకుండా పూర్వము రాజులు కానీ వీళ్ళందరూ కాగడాలు వెలిగించుకొని తిరిగేది కదా. అలా కాగడాలుగా పాండవులు దీన్ని కాగడాలుగా మార్చుకొని కూడా వెలిగించుకున్నారు. దీన్ని మొదలు వెలిగించుకున్నది ఎవరయ్యా అంటే ఆకాశ దీపారాధన కోసం మొట్టమొదలుగా వెలిగించుకున్నది పార్వతీదేవి. నీవు ఫోన్ వాడతావా తల్లి? ఒకసారి నీ ఫోన్ తీసుకో. పాండవ పత్రి ఆకు దీపము అని కొట్టు తల్లి. ఇది ఏంటి అని అంటే ఆ పాండవులకు కూడా వెలుగునిచ్చినటువంటి దీపం ఏదయ్యా అంటే ఆకు దీపము తల్లి. కార్తీక మాసంలో నీవు 365 వత్తులు వెలిగించాలి అని అంటే ఖచ్చితంగా ఈ వత్తి లేని నువ్వు కార్తీక దీపం వెలిగించుకున్నా ఫలితం లేదు.